with a cooking vlog. ఈ రోజు వీడియో వచ్చేసి యమ్మీ అండ్ హెల్తీ ఓట్స్ రెసిపీ. మెయిన్ గా వర్క్ చేసే వాళ్ళకి అండ్ ఇంకా నాలానే కొంచెం బద్ధకం ఉన్న వాళ్ళకి ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ రెసిపీ. దీనికి జస్ట్ 5 minutes or 10 minutes పడుతుంది మాక్సిమం అంతే. అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఎ హెల్దియర్ ఆప్షన్. సో మనం దీన్ని బ్రేక్ఫాస్ట్ గా అయినా తినొచ్చు, లేకపోతే సప్పర్ గా అయినా తినొచ్చు. ఈ ఓట్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థములు అండ్ మేకింగ్ ప్రాసెస్ అయితే చూసేద్దాం రండి. గాయ్స్, ఈ రెసిపీకి నేనైతే రోల్డ్ ఓట్స్ ప్రిఫర్ చేస్తున్నా బికాస్ దీనికి న్యూట్రిషనల్ వాల్యూ కొంచెం ఎక్కువ వెన్ కంపేర్డ్ విత్ ఇన్స్టెంట్ ఓట్స్ ఆర్ స్టీల్ కట్ ఓట్స్. ఫస్ట్ అయితే కొంచెం రోల్డ్ ఓట్స్ తీసుకొని కుక్కర్లో వేసేయండి. అంటే కొంచెం అంటే ఒక 2 to 3 tablespoons అని చెప్పొచ్చు. సో నేను చెప్పే ఈ క్వాంటిటీ అయితే ఒక పర్సన్కి. సో ఎంతమంది ఉన్నారు దాన్ని బట్టి మీరు క్వాంటిటీ అనేది పెంచుకోండి. అండ్ ఓట్స్ కన్నా కొంచెం పైన లెవెల్ దాకా వాటర్ ఫిల్ చేయండి. మీరు యూజువల్గా కూడా దీన్ని పాల గిన్నెలో అయినా ఉడకబెట్టొచ్చు, బట్ రోల్డ్ ఓట్స్ అంత ఈజీగా ఉడకదు కాబట్టి నేను ఇలా కుక్కర్లో వేసి ఉడికిస్తున్నాను. హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఒక 2 whistles అయ్యాక లో ఫ్లేమ్లో ఒక 1 minute పెట్టేసుకోండి. ఆ తర్వాత యూ కెన్ స్విచ్ ఆఫ్ ద స్టవ్. గాయస్, ఫైనల్లీ మన రోల్డ్ ఓట్స్ అయితే ఉడికింది. సో ఉడికిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఆ తర్వాత కొంచెం వేడి తగ్గాక చియా సీడ్స్ ఇష్టం అయితే లేకపోతే కావాలనుకుంటే యాడ్ చేసుకోండి. నాకు బేసిక్గా చియా సీడ్స్ యాడ్ చేసుకోవడం చాలా ఇష్టం బికాస్ ఇవి యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి చాలాసేపటి వరకు ఆకలి వేయకుండా ఉంటుంది అండ్ స్టమక్ ఒక ఫుల్నెస్ ఫీలింగ్ అనేది ఇస్తుంది. సో అందుకని ఇష్టం. ఈ రోల్డ్ ఓట్స్ని యమ్మీగా తయారు చేయడానికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే ఇవే గాయస్. ఒకటేమో వచ్చేసి నట్స్ అండ్ ఇంకోటేమో వచ్చేసి ఫ్రూట్స్. నట్స్ మనకి ఇష్టమైన నట్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు, ఏవైనా పర్లేదు. నేను మెయిన్గా యూస్ చేసిన నట్స్ అయితే ఇవే గాయస్. కొన్ని డేట్స్, కొంచెం బదాం, కొంచెం క్యాష్యూ నట్, కొంచెం పిస్తా అండ్ కొంచెం కిస్మిస్. అండ్ ఇంకొంతమంది ఏంటంటే వాల్నట్, పంకిన్ సీడ్స్ ఇవి కూడా యాడ్ చేస్తారు. సో అది మీ ఇష్టం, మీకు యాడ్ చేసుకోవాలని అనిపిస్తే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని యాడ్ చేసేసుకోవటమే ఇక. అండ్ బదాం, క్యాష్యూ నట్ అండ్ పిస్తా ఇలా కట్ చేసి వేయాలంటే కొంచెం కష్టం, టైం పట్టిద్ది. సో దాని బదులు దంచితే ఇంకొంచెం ఈజీగా అయిపోతుంది ప్రాసెస్. అంత టైం అయితే తీసుకోదు. సో టైం సేవింగ్ అనమాట. లేకపోతే ఇదే రెసిపీ మీరు ఓవర్ నైట్ ఓట్స్ లాగా కూడా తయారు చేసుకోవచ్చు. తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రూట్స్ యాడ్ చేసుకొని తినొచ్చు. కొంతమంది అయితే కోకోనట్ కూడా యాడ్ చేస్తారు టేస్ట్ కోసం అని చెప్పి. ఈవెన్ నేను కూడా ట్రై చేశాను అలా గ్రేటెడ్ కోకోనట్ అయితే వేసుకొని. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో యూ కెన్ యాక్చువల్లీ ట్రై ఓట్స్ ఇన్ డిఫరెంట్ స్టైల్స్ అండ్ డిఫరెంట్ వేస్ అనమాట. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకోవటం అయిపోతే నెక్స్ట్ ఒక 1/4 cup ఆఫ్ మిల్క్ అయితే యాడ్ చేయండి అండ్ బాగా మిక్స్ అయ్యేటట్టు అయితే కలుపుకోండి. నెక్స్ట్ ప్రాసెస్ ఏమో వచ్చేసి మిక్సింగ్ ఆఫ్ ఫ్రూట్స్. మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసినట్లే నచ్చిన ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు, బట్ అన్ని ఫ్రూట్స్ అయితే కలవవు దీంతో. నేనైతే ఒక 2 to 3 strawberries, 1.5 banana, 1/2 apple అండ్ కొంచెం పొమగ్రనేట్ అయితే యాడ్ చేసుకున్నాను. మీరు ఇవనే కాదు, బెర్రీస్ అయినా, పైనాపిల్ అయినా, పప్పాయ అయినా, వాటర్ మెలన్ అయినా, రైప్ మ్యాంగోస్ అయినా ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. బట్ రా మ్యాంగోస్ కానీ లేకపోతే కివి లేకపోతే ఆరెంజెస్ ఇవైతే అంతగా కాంప్లిమెంట్ అవ్వవు వీటితో బికాస్ వాటికి టేస్ట్ కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి అవి సూట్ అవ్వవు దీనికి. బట్ మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోండి, నో ప్రాబ్లం. బట్ నా ఒపీనియన్ ఏంటంటే ఒక 3 to 4 varieties ఆఫ్ ఫ్రూట్స్ అయితే చాలు. ప్రతిదీ మనం కంబైన్ చేసుకుందాం అనుకుంటే క్వాంటిటీ చాలా ఎక్కువ అయిపోతుంది అండ్ క్యాలరీస్ కూడా ఎక్కువ అవుతుంది అండ్ మనకి కూడా చాలా హెవీ మీల్ అయిపోతుంది అది. సో అది చూసుకోండి మీరు. సో ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేయడం అయితే అయిపోయింది. ఈ ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకున్నాక మళ్ళీ మంచిగా కలుపుకోండి మొత్తం. ఒక 1 minute అలా కలుపుకుంటే బాగా మిక్స్ అవుతుంది ఇదంతా. ఓట్స్కి బాగా కాంప్లిమెంట్ చేసేవి ఏంటంటే డేట్స్, కిస్మిస్ అండ్ బనానా. ఇవి తీయగుంటాయి కాబట్టి ఇంకొంచెం టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ నేను కొంచెం హనీ కూడా యాడ్ చేస్తున్నాను బికాస్ నాకు ఇంకొంచెం స్వీట్నెస్ ఉంటే బాగుంటుంది అని అనిపించి యాడ్ చేశాను. అది ఆప్షనల్, ఒకవేళ మీకు కావాలనుకుంటే యాడ్ చేసుకోండి, లేకపోతే అవసరం లేదు. అది లేకపోయినా కూడా కొంచెం తీపిగానే ఉంటుంది. ఇంకొంచెం తీపి కావాలంటే కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి అంతే. చూస్తుంటేనే ఓట్స్ చాలా కలర్ఫుల్గా ఉంది కదా ఇప్పుడు. ఓట్స్తో అయితే నాకు 3 రెసిపీస్ వచ్చండి. ఒకటేమో ఇలా ఇన్స్టెంట్గా ఓట్స్ అప్పటికప్పుడు తయారు చేసుకోవడం అండ్ సెకండ్ ఏమో ఓవర్ నైట్ ఓట్స్, థర్డ్ ఏమో వచ్చేసి ఓట్స్తో కిచడీ తయారు చేసుకోవడం. సో ఇవి 3 నేను అప్పుడప్పుడు సైమల్టేనియస్గా తింటూ ఉంటాను. మీకు కూడా ఓట్స్తో ఎన్ని ఐటమ్స్ వచ్చో అండ్ ఏమేమి స్పెషల్స్ వచ్చో కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి గాయస్.
ఓట్స్ ట్రై చేయని ప్రతి ఒక్కళ్ళు ఇలా ఒకసారి తయారు చేసి చూసుకోండి, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది మీకే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. లవ్ యూ ఆల్.